హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా ఫ్రెండ్స్? అందరికీ షలోం అండి. భారతి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి షలోం. దేవుడు మనందరికీ సమాధానం కలగజేయను గాక. యేసయ్య ఈ దినము సజీవ లెక్కలో ఉన్నాము కాబట్టి యేసయ్యను మహిమపరుస్తాము. యేసయ్య నామానికి మహిమ, యేసయ్య నామానికి ఘనత చెల్లిద్దామండి. ఈరోజు మొదటి గడియ దేవునికి ఎవరిచ్చారు, ఎవరు ప్రార్థించారు? ప్రభువు కనిపెడుతున్నాడు. ప్రభువుకు మొదటి సమయాన్ని ఎవరిచ్చారండి? ఇచ్చినవారు చాలా ధన్యులు, ఇవ్వని వారు ఇవ్వాలని నేను అడుగుచున్నానండి. ఇచ్చిన వారికి ప్రభు ఈ దినమంతా తోడుగా ఉంటారు. మరి సమయం ఇకనైనా ఇవ్వాలి. ఇకనైనా దేవుణ్ణి ఉదయం నుంచి ఈ సమయం వరకు 10 అవుతుంది ఇప్పుడు టైము. మరి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు నేను దేవుణ్ణి కాపుదల కంచి అడుగుతాను. ఉన్న వారిని కూడా కనిపెట్టను గాక యేసయ్య. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మరి జన్మించిన బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని యేసయ్య చేకూర్చాలని అయితే మనము కోరుకుందాము. క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ ప్రార్థన భారంతో ఉండాలని నేను మనవి చేస్తున్నానండి. నా మనవిని మన్నించగలరని కోరుతున్నాను. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే బిడ్డలకు కూడా ఆయుష్ను, ఆరోగ్యాన్ని యేసయ్య ఇచ్చునుగాక. మనము అలాగనే ప్రార్థిద్దాము. సరే ఫ్రెండ్స్, మరి ఈరోజు ప్రభువు మరి వాగ్దానం ద్వారా ఏం మాట్లాడుతున్నాడో విందామండి. నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. మళ్ళీ చదువుతున్నాను ఫ్రెండ్స్. నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. ఓకే, మరి ఇది ప్రభు నాకు అనుగ్రహించిన వాగ్దానం. అంటే మనం పాపంలోనే పుట్టి పాపంలోనే పెరిగాము, కానీ అంతర్యమున ఆయన జ్ఞానము తెలియజేయదు అని ఈ వాగ్దానము అర్థము. వాగ్దానం చదవని బిడ్డలు వాగ్దానం చదవాలని ప్రభువు గద్దించును గాక. ఈరోజు వాగ్దానం చదివి పనులకు వెళ్ళే వాళ్ళు వెళ్ళాలని నేనైతే కోరుతున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా ప్రభువుని ప్రార్థించుకొని మీ పనులను స్టార్ట్ చేయండి. ప్రభు దూతలు మనతో పాటు ఉంటాయి అని నమ్మిన వాళ్ళు ఆమెనని చెప్పండి. ఎంతమంది వీడియో చూస్తున్నారో అందరినీ ప్రభువు దర్శించును గాక. అందరితో ప్రభువు మాట్లాడును గాక. ప్రయాసపడి క్రైస్తవ బిడ్డలు ఎంతమంది అయితే వీడియోస్ చేస్తున్నారో, యూట్యూబ్ చేస్తున్నారో, ఇన్స్టాగ్రామ్ చేస్తున్నారో అందరి శ్రమకు ఫలితం యేసయ్య ఇచ్చును గాక అండి. మరి ఈరోజు కొత్త పనులు స్టార్ట్ చేసే వాళ్ళు, నూతన గృహాలు నిర్మించుకునే వాళ్ళు, వస్తువులను కొనుక్కునే వాళ్ళు, ప్రపంచంలో ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నానో వాటిని ఎదిరించే శక్తిని మరి యేసయ్య మనకు అనుగ్రహించాలని అయితే మనం కోరుకుంటున్నాము. కోరుకునే వారిలో ఎంతోమంది వీడియో చూస్తున్నారు, ప్రభు బయలుపరుస్తున్నారు అని అయితే నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్. దినమంతా యేసయ్య మనకు తోడుగా ఉండాలని ప్రతి ఒక్కరము కోరుకున్నాము. వీడియో చూసే వాళ్ళందరూ ప్రభువుని వేడుకోవాలని ఆశిస్తున్నానండి. ఓకే, మరి ఈరోజు ప్రే టాపిక్ మనం ఇంకా వెళ్ళలేదు కదా, ప్రే టాపిక్లో కూడా వెళ్దామండి. ప్రే టాపిక్ తీసుకున్నాము. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకించుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. మనము ప్రార్థించే వారమై ఉన్నాం కదా. గుడ్ మార్నింగ్. మనము దేవుణ్ణి ప్రార్థిస్తాం కదా. ప్రార్థించేటప్పుడు మనం అడగడం గురించి ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవా, నీ
బట్టి నన్ను రక్షింపుము, ఆయన నామాన్ని బట్టి మనల్ని రక్షింపుము అని మనము అడుగువారమై ఉన్నాము. ఆయన నామాన్ని బట్టే కదా మనము ఆయన రక్షింపండి అని అడుగుతాము. నీ పరాక్రమమును బట్టి, ఆయన పరాక్రమమును బట్టి. పరాక్రమము అంటే ఏంటి తెలుగులో నాకు మీనింగ్ తెలియదు ఫ్రెండ్స్. పరాక్రమం అంటే ఏముందో గూగుల్లో ఒకసారి సెర్చ్ చేయాలి. మళ్ళీ వేరే డబుల్ మీనింగ్ అంటే దాన్ని రాంగ్గా మనం డిసైడ్ అవ్వడం తప్పు కదా ఫ్రెండ్స్. న్యాయం దాన్ని బట్టి న్యాయము తీర్చుము, దేవా నా ప్రార్థన ఆలకించుము. మనము ఆయనను ప్రార్థించేటప్పుడు ఇవైతే కంపల్సరీ చెప్పాలి. ప్రార్థన ఆలకించుము ప్రభువా, నా నోటి మాటలు చెవు. మనం ఎంతో హృదయంలో ఎంతో భారంతో ఆయనని ప్రార్థన చేస్తాం కదా. కొంతమంది నామకే వాస్తు ప్రార్థన చేస్తారు, కొంతమంది ఏమో ప్రభువుని ఎంతో ఇష్టంగా ప్రార్థిస్తారు. బట్ అది ప్రార్థించేది ఎవరికి? ప్రార్థించేది మన దేవునికే కదా, మన ప్రభువుకు. మళ్ళీ ఆయన నామాన్ని బట్టి మనము ప్రార్థించాలి అని ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు ప్రభు. ఆయన ఈరోజు మన ప్రేయర్ టాపిక్ ఇలా అన్నమాట. అంటే ఆయన నామాన్ని బట్టే మనము అడగాలి, ప్రార్థించాలి, వేరే ఇతరుల నామాన్ని కాదు. అది బైబిల్లో కొన్నిసార్లు చెప్పబడి ఉంది కదా ఫ్రెండ్స్. మరలా మనల్ని ప్రభువు గద్దిస్తున్నాడు, ప్రభువు మాట్లాడుచున్నాడు. ఆయన నామాన్ని బట్టే మనము అడగాలి. ఆయన పరాక్రమం బట్టి ఆయన మనకు న్యాయము తీర్చాలి. దేవా నా ప్రార్థన ఆలకించుము అని మాత్రం మనం ప్రభువు గుర్తు చేయాలి. ప్రతిరోజు ప్రార్థన చేస్తాము కానీ దాన్ని మనము ప్రభువుకు గుర్తు చేయాలి. మనం చేసే పనిని మనం చేస్తే ప్రభువు చేసే పని ప్రభువు మనకు చేస్తాడు కదా ఫ్రెండ్స్. నా నోటి మాటలను బట్టి ఆ చెవిని పెట్టుము. మన మాటలు ఆయన చెవిని పెట్టాలి కదా. మరి మనం నోటితో అడగాలి. మనము పేరెంట్స్కి కావాల్సినప్పుడు అది కావాలి ఇది కావాలని ఎంత టార్చర్ పెట్టి అడిగే వాళ్ళు ఉన్నారు. మరి ఆయనకు మనము ప్రతిరోజు అడిగినను, మన తండ్రి అయినను మన రక్షకుడు అయినను మళ్ళీ మనము ఆయనని అడగాలి. ఆయన నామాన్ని బట్టి మనం అడగాలి ఫ్రెండ్స్. అది ప్రభు ఈరోజు మన ప్రేయర్ టాపిక్ మనం తీసుకున్నాము. ఆయన నామాన్ని బట్టి ఆయనను మనము అడగాలి. ఆయనకు ప్రార్థన ఆలకించుము ప్రభు అని కూడా మనం ప్రతిరోజు ప్రార్థిస్తాము. కానీ అందులో కూడా మనము ఆయనను మళ్ళీ గుర్తు చేస్తూ ఉండాలన్నమాట. ప్రార్థించండి. ఈరోజు చెప్పిన ఈ టాపిక్ని తీసుకొని ప్రార్థించే భారంను ఎంతపై ప్రభు ఉంచాడో అందరూ ప్రార్థన చేయగలరని వేడుకొంచున్నాను ఫ్రెండ్స్. భారతి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో ఎండింగ్ వరకు చూసే ఓపికను నెమ్మదిని మీకు ప్రభు అనుగ్రహించును గాక, మీకు ప్రభు కలగజేయును గాక అండి. వీడియో చూసిన వాళ్ళందరూ ప్రభు వైపు చూచునుగాక, యేసయ్య వైపు చూచునుగాక అండి. అందరం ఈరోజు క్షేమంగా ఉన్నాము. ప్రపంచంలో ఈ దినం ఏమి జరుగుతుందో అన్నిటికీ క్రైస్తవులు సిద్ధపడి ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. మరి చెప్పిందే చెప్తావు అని అనుకోవచ్చు. మరి మనము ప్రతిరోజు నెంబర్ వేసుకోవాలి. ప్రతిరోజు మనకు ప్రభు అనుగ్రహించింది, ప్రతి గడియ కూడా ప్రభు అనుగ్రహించింది. ఓకేనా అండి. గాడ్ బ్లెస్ యూ అండి అందరికీ. బాయ్ అండి. భారతి ఛానల్ చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే, వీడియోస్ నచ్చినట్లయితే, ప్రభు మీతో మాట్లాడుచున్నట్లయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. డౌట్స్ గురించి కూడా కామెంట్ చేయండి. నాకు తెలిసిన ప్రభు నాకు బయలుపరిస్తే నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ అండి.